రేవంత్ సర్కార్ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందని మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఏసీబీ, ఈడీ కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే కేటీఆర్ చేసిన తప్ప అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ బదులుకొని బీఆర్ఎస్ పై బట్టకాల్చి వీద వేస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీల నుంచి డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం అంటేనే ఎమర్జెన్సీ గుర్తు చేస్తున్నాం. మళ్ళా అప్పుడు మనం చూడలేదు, కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చూసిన వారికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన వారికి ఈరోజు ఈడీల చుట్టూ, ఏసీల చుట్టూ తిరిగే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. ఏం తప్పు చేశారు? తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే తప్ప, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తప్ప. ఈరోజు కక్ష సాధింపు ధోరణిగా భాగంగా ఈరోజు ఏసీబీ ఆఫీసు, ఈడీ ఆఫీసు చెప్తున్నారు. ఎక్కడ ఏసీబీ, ఎక్కడ తప్పు జరిగింది? బ్రాండ్ ఇమేజ్ పెంచడమే పెద్ద తప్ప. కాబట్టి మేము కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం మేము భావిస్తున్నాము. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం ఉన్న కేటీఆర్ వెంబడున్నది. కేటీఆర్ చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం చూసినమే పెద్ద తప్పుగా భావించే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి దయచేసి మాకు న్యాయస్థానం నమ్మకం ఉన్నది, ఈడీ మీద కూడా నమ్మకం ఉన్నది. ఈడీ కూడా అట్లా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయదు. కాబట్టి వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ కోర్ట్స్. ఉమ్మడి రాష్ట్రంలో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఉమ్మడి రాష్ట్రం కూడా తెలంగాణ మద్దతు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమంగా ఇలాంటి పోలీసు నిర్బంధం చూడలేము మనం. అప్పుడున్న ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూల్లో కాబట్టి మనకు సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడేంది పరిస్థితి? అంటే నోరు తెస్తే జైలు వారిస్తుంది, నోరు తెస్తే జైలు వారిస్తుంది. ఇటు కౌశల్ రెడ్డి, కేటీ అందరూ జైలు వారిస్తే ఇప్పుడు తెలంగాణ సమాజం ఒప్పుకునే పరిస్థితి లేదు. 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని పెద్ద ప్రచారం చేస్తున్నారు. 50 కోట్ల రూపాయలు ఎవడైనా బ్యాంక్ అకౌంట్లో కూడా ఉన్నాయి, అవతల బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయండి, బ్యాంకులోకి రికవర్ చేయండి. దేశంలో లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయిన వదిలిపెట్టి విజయమాల్య లాంటి వాళ్ళు లక్షల కోట్లు బ్యాంకులు ఎగ్గొట్టిపోయి విలాసమైన జీవితం గడుపుతారు. వాళ్ళని పట్టుకోకుండా 50 కోట్ల రూపాయలని ఏదో అవినీతి జరిగిందని చెప్పి ప్రచారం చేసి బంధనం చేయాలంటే ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళని వదిలిపెట్టేసి ఈడీ 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఈడీ, ఏసీబీ పైసలు తీసుకుంటేనో అడుగుతేనో, లంచం అడిగితే కూడా కేసు పెట్టచ్చు. అడిగినట్లు లేదు, తీసుకున్నట్లేదు. పైసలు ఉన్నాయి, ఇచ్చిన పైసలు బ్యాంక్ ద్వారా ఇచ్చిన పైసలు ఉన్నాయి. అది జరిగిందని వీళ్ళు ఇద్దరు పదురుకొని టీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయాలని చెప్పి ప్లాన్ చేస్తారు. కానీ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, తిక్కులు కాదు. ఇప్పుడు అన్నీ చూస్తున్నారు, టీవీలలో చూస్తారు, తర్వాత ఫోన్లలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నల్లధనం తెస్తామన్నారు, నల్లధనం పోయింది, అవన్నీ పోయినాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అవన్నీ దారి మళ్లించడానికి ఇక 50 కోట్ల రూపాయలు ఏదో అయిపోయింది దేశం అంతా నాశనం అయిపోయింది అనే టైప్లో చిత్రీకరించి అప్రతిష్ట పాలు చేయాలని ప్లాన్ చేస్తారు తప్ప ఏం లేదండి. ఇప్పుడు ఎవరి నోట్లో చూసినా ఇప్పుడు కేటీఆర్ బాగా చేసిండు, కేసీఆర్ బాగా చేసినట్టుంది. ఇక కేటీఆర్ని దెబ్బతీయాలని చెప్పేసి ఇచ్చిన హామీలు అడుగుతారు. ఊర్లలో రాణిస్తారు, కొన్ని ఊర్లలో హామీలు నెరవేర్చేయండి, రాకండి మా ఊర్లకి అని చెప్పి. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి, డైవర్షన్ స్కీమ్ అంతా కూడా. ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ ఏంటంటే టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్, మీరు కాకపోతే మేము ఉంటాం, మీరు కాకపోతే మీరు ఉంటారు, మనం ఉంటాం. ఇప్పుడు ఇది వచ్చింది అనుకో, మన ఇద్దరిని ఖతం చేస్తారా, నెక్స్ట్ ఎలక్షన్లో మనల్ని బొంద పెడతారు. ఇక మనం ఏమైనా బదనాం చేయాలా, కేటీఆర్ని బదనాం చేయాలని ఒక స్కీమ్ పెట్టుకొని చేస్తారు తప్ప వేరే ఏం లేదు.